బాగున్నారా? అయితే మీ మిత్రుడు మన ప్రసాద్ బెహ్రా అరెస్ట్ అయ్యాడని జైల్లో ఉన్నాడని ప్రస్తుతం చాలా కొంచెం వినకూడని. అసలు ఏం జరిగింది సార్? అసలు అట్లా జరిగింది ఏం లేదు. ఒక అమ్మాయి, అతను చాలా వెబ్ సిరీస్ లో ఫేమస్ అయ్యాడు ఈ మధ్యకాలంలో. ప్రసాద్ బెహ్రా అంటే తెలియని వాళ్ళు అంటే ఎవరు లేరు ప్రస్తుతానికి. ఇప్పుడు మన ఇన్ఫిటమ్ లో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ ఫేమ్ అంతా కూడా జనాలకు తెలుస్తుంది. కొంచెం కొంచెం ఎదుగుతున్నాడు అనమాట. ఎదిగేవాడిని తొక్కేయాలి కదా మరి అర్జెంట్ గా. మన సైకాలజీ అది. అర్జెంట్ గా ఇప్పుడు అతను వెనక్కి లాగేయాలంటే ఏంటి సోర్స్ ఆఫ్ ట్రాప్ ఏంటి? ఒక అద్భుతమైన ట్రాప్ వేయాలి. ఆ ట్రాప్ ఏంటంటే అమ్మాయి ద్వారా వేయొచ్చు. మగోడు వేసి అట్లా పట్టించుకోరు పోలీసులు. అదే అమ్మాయి ద్వారా వేసి అమ్మాయి ఇలా చేశాడు అలా చేశాడంటే ఖచ్చితంగా బయటికి లాగేస్తారు. కాబట్టి ఆ ట్రాప్ ను ఉపయోగించారు. ప్రసాద్ బెహ్రా అనే వ్యక్తి ఎవరితోనూ కూడా మింగిల్ అవ్వడం. అతనికి ఆల్రెడీ డివోర్స్ అయింది. డివోర్స్ అయిన తర్వాత సింగిల్ గా ఉండి కొంచెం ప్రెస్టేషన్ లోకి వెళ్ళిపోయిన వాడిని ఈ వెబ్ సిరీసే కాపాడి ఒక రకంగా వర్క్ ఇచ్చి అతనికి వర్క్ లోకి వెళ్ళిపోయేలా చేసింది. ఆ మూమెంట్స్ కూడా లేవు అతని దగ్గర. ఇక వదిలేసాడు అన్ని. నాకు వదిలేరు బాబు, దీంట్లో ఫేమ్ వస్తే ఆటోమేటిక్ గా నేనే సక్సెస్ అవుతాను అన్నట్టుగా వదిలేశాడు. అలాంటి వాడి మీద మళ్ళీ ఇలాంటి అభండాలు వేయడం, బయటికి లాక్కురావడం అంటే మరి అతను చేశాడో లేదో తెలీదు. కానీ ఒకటి చెప్తున్నా, చేస్తుంటే వెంటనే రెస్పాండ్ అయ్యి ఈ రోజు చేయొద్దు ఈ రోజే కేసు పెడితే దానికి అర్థం ఉంటుంది. ఎప్పుడో చేసింది ఫలానా టైంలో నా మీద ప్రైవేట్ పార్ట్స్ మీద చేసాడు, నేను ఇప్పుడు కేసు పెడుతున్నాను అంటే అది కరెక్ట్ కాదు. అది తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు నన్ను అడిగితే. ఎప్పుడు తప్పే రియాక్ట్ అయితే మంచిది. ఇక్కడ అంటే పాత సీరియస్, ఇంతకు ముందు సీరియస్ ఏదైతే ఉందో అందులో అది తీస్తుండగా నాతో మిస్బిహేవ్ చేశాడు అంటే ఇప్పుడు ఫ్రెండ్ గా పిలిచాడు. ఇక్కడ కామన్ క్వశ్చన్ ఏంటంటే, అప్పుడు పాత వెబ్ సిరీస్ లో మిస్బిహేవ్ చేసినప్పుడు నువ్వు కొత్త వెబ్ సిరీస్ కి ఎందుకు సైన్ చేసావమ్మా ఇలాంటి కామెంట్లు? అంతే కదా, ఖచ్చితంగా. ఇప్పుడు నువ్వు పాత వెబ్ సిరీస్ లోనే నా మీద మిస్బిహేవ్ చేశాడు, అలాగా మిస్ హ్యాండ్లింగ్ చేశాడు అని చెప్తున్నావు. నువ్వే చెప్తున్నావు. మరి కొత్త వెబ్ సిరీస్ కి ఎందుకు సైన్ చేసావు? అది తప్పే కదా. నీ కొద్దిగా తప్పెట్టుకొని ఏదో చూపిద్దాం అన్నట్టుగా, ఆ మనుషులు తప్పుని ఎదుగుదాం అన్నట్టుగా నువ్వు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఫస్ట్ అయితే ఏంటి అసలు ప్రస్తుత పరిస్థితి ఏం జరుగుతుంది? అటు జానీ మాస్టర్ కానీ ఎవరైనా ఒకటి చెప్తున్నా, వాడేసుకుని. నువ్వు అర్థమైంది భయ్యా నీ క్వశ్చన్ నాకు. ప్రతి ఒక్కరు కూడా లేడీస్ ఈ సోషల్ మీడియాలో యూట్యూబర్స్ నే టార్గెట్ చేశారు. కానీ ఒక విషయం నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆ లేడీస్ పేరుని మట్టుకు గోప్యంగా ఉంచుతారు. వాళ్ళ లైఫ్ చాలా సెక్యూర్గా ఉండాలి, వీళ్ళ మట్టుకు ఈ రోడ్డు మీద పడిపోవాలి. అర్థమైంది? అదొక్కటే నాకు నచ్చల. ఏంటంటే వాళ్ళు కూడా వాళ్ళని పేరని మెన్షన్ చేసి మీడియాకు వదిలితే ఇంకా కనమ ఆడవాళ్ళన్నా జాగ్రత్త పడతారు కదా. ఆవిడనేమో సీక్రెట్ రూమ్ లో ఏదో డార్క్ రూమ్ లో పెట్టినట్టు ఆ మాస్క్ లేస్తారో లేకపోతే ఫోటోకి ఐడెంటిఫికేషన్ రానివ్వరు, బయటికి తెలవనివ్వరు. మగోడిని మట్టుకు గొడ్లోడు తీసేసి రోడ్డు మీద పెట్టేస్తారు. అది కరెక్ట్ కాదు. ఏదైనా ఇష్యూ జరిగింది, ఇద్దరిదే తప్పు లేకుండా ఏమీ జరగదు. ఇద్దరిదే తప్పు ఉంటుంది కాబట్టి ఇద్దరిని ఇన్వెస్టిగేషన్ పంపించి ఇద్దరిని కూడా కూర్చోబెట్టి ఇది ఇక్కడతో సార్ట్ అవుట్ చేసుకుంటారా, పెంచుకునే పరం అయితే ఇతని మీద ఇలా కేసు బుక్ అవుద్ది అది ఇదని చెప్పి ఒక గైడెన్స్ ఇచ్చి ఇలాంటివి చెయ్యొద్దని ఒక మెసేజ్ ఇవ్వాలి. ఇప్పుడు ఆ మాస్క్ వేయడం వల్ల ఇవాళ ప్రసాద్ బెహ్రాని మోసం చేసింది అనుకుందాం. నా దృష్టిలో మోసమే అనుకుందాం. ఎందుకంటే ఎప్పుడో జరిగింది, ఇవాళ కేసు పెట్టడం మోసమే నా దృష్టిలో. ఇవాళ మోసం చేసింది, రేపొద్దు నిన్ను చేద్ది. ఎందుకంటే నువ్వు మాస్క్ వేస్తున్నావు కదా, తెలియదు కదా. ఇప్పుడు పర్సన్ ఎవరు అనేది తెలియాలి జనాలకు తెలియకుండా, పేరు బయటకు రానివ్వకుండా, ఫోటో బయటకు రానివ్వకుండా నువ్వు ఎన్నాళ్ళు కప్పెడితే అన్నాళ్ళు ఇంకో 5-6 మోసం చేస్తారు. ఖచ్చితంగా ఇది ఒక షాక్ అయిపోద్దాం. మన పేరు మన ఊరు బయటకు రాదే, మనం ఏది చేసినా ఇంకొకరిని వేద్దాం, ఇంకొకరిని పట్టుకుందాం, ఎవడన్నా బాగా ఎదుగుతుండే చూడండి సోషల్ మీడియాలో అని ఇంకొకరిని కూడా పాడు చేయొచ్చు కాదు. ఆ కోణంలో నేను చెప్తున్నా ఏంటంటే, ఇప్పుడు అబ్బాయి అమ్మాయి ఏదైనప్పటికీ కూడా వెబ్ సిరీస్ లో ఇద్దరు కలిసి నటించారు, ఇంకో వెబ్ సిరీస్ సైన్ చేశారు. సైన్ చేసినప్పుడు వాళ్ళు కొలాబరేషన్ లేకుండా అయితే అవ్వదు కదా. ఓకే, మిస్టేక్ జరిగిందని నీకు అనిపించింది, మిస్ హ్యాండ్లింగ్ చేసాడని నీకు అనిపించింది, కేసు పెట్టావు. ఇద్దరు పేర్లు కూడా బహిరంగంగా వేసి వాళ్ళ గురించి అందరికి చెప్పాలి. అలా చెప్పకుండా ఇవన్నీ డార్క్ ఫేస్ వేసి లేకపోతే పేరు లేకుండా వేసి ఆయన మట్టి ప్రసాద్ బెహ్రా అని పెద్ద తాటికే అక్షరాలు ఇంత తగిలిచ్చేవరా, గొడ్లోడు తీసేసి 4 బట్టల నోటు తీసేసి పెట్టేస్తారు సోషల్ మీడియాలో. అది తప్పు అంటున్నాను. తప్పు ఇక్కడ తప్పు ఒప్పు గురించి నేను మాట్లాడట్లా.
తప్పు ఇద్దరు చేస్తే ఇద్దరే. ఇప్పుడు నీకు ప్లస్సే కదా, నువ్వు కేసు పెట్టావు, ప్రసాద్ బెహ్రా అనే వ్యక్తి మీద నువ్వు కేసు పెట్టావు. కేసు పెట్టి ఏం మాట్లాడావు నువ్వు? నా ప్రైవేట్ పార్ట్స్ మీద టచ్ చేసాడు, లేకపోతే మిస్బిహేవ్ చేసాడని కేసు పెట్టావు. కేసు పెట్టినప్పుడు నువ్వు చాలా ప్లస్ అవుతావు కదా, జనాల దృష్టిలో నువ్వు హీరోయిన్ అవుతావు. అవునా? వాడు విలన్ అయిపోయాడు ఆల్రెడీ. ప్రసాద్ బెహ్రా అని పెద్ద పెద్ద 30-40 సైజ్ ఫోటోలు వేసి తమ్నైల్ చేసేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ విలన్ అయిపోయాడు. నువ్వు హీరోయిన్ అవుతావు కదా, మరి నీ ఫోటో ఎందుకు వేయట్లేదు? నా క్వశ్చన్ అది. అర్థమైందా? ఇక్కడ తప్పుల మ్యాటర్ పక్కన పెడితే నీ ఫోటో ఎందుకు కనబడదో క్వశ్చన్ మరి. నీ ఫోటో కనబడితే కూడా మాకు కూడా పలానా అమ్మాయిని ఈ ప్రసాద్ బెహ్రా అనేవాడు ఇలా చేశాడా అని మేము కూడా అనుకుంటాం. ఆ అమ్మాయిని చేశాడో లేదో కూడా జనాలకు తెలుస్తుంది, ఎంక్వైరీ చేస్తారు, లేకపోతే ఏదైనా చేసుకుంటారు. అది అలాగ దాచేయడం, వాళ్ళ పేర్లు వాళ్ళ ఇంటి అడ్రస్ అన్ని దాచేయడం అనేది తప్పు. నువ్వు హీరోయిన్ అయ్యే పర్పస్ లో నువ్వు కేసు పెట్టావు కాబట్టి నువ్వు హీరోయిన్ అవ్వాలంటే నీ పేరు నీ ఫోటో అన్ని కూడా బయటపడాలి. అర్థమైందా? నువ్వు తప్పు చేస్తే నీ పేరు ఊరు అవసరంలే. ఒకవేళ అమ్మాయే తప్పు చేసి అతని మీద కావాలని కేసెట్టినందుకు అప్పుడు దాచినా పర్లేదు. ఇప్పుడు పచ్చి నిజాలన్నీ కూడా 14 రోజులు రిమైండ్కి పంపించేశారు. ప్రసాద్ బెహ్రానే పంపించేసి ఇంకా నీ తప్పేం లేదు కదా, కనీసం నీ పేరు నీ ఫోటో కూడా మాకు కనబట్టలేదు ఎక్కడ. మరి నువ్వు ఎలా హీరోయిన్ అవుతావు జనాల దృష్టిలో కదా? సో అయితే బ్రదర్, ఇక్కడ ఇప్పుడు ఇన్సిడెంట్ లో ఎవరైతే ఉన్నారో వీళ్ళు వెనక ఉన్న వాళ్ళు కేసు బాధితులే పెడుతున్నారంటారా? వాళ్ళ వెనకాల ఎవరైనా టీములు కానీ? వాళ్ళు బాధితులు అంటే వాళ్ళ వెనకాల ఒక టీం ఉంటుంది. లేడీస్ కి ఎప్పుడు కూడా ఇలాంటి అంత రచ్చ ఆలోచనలు రావు. వాడు ఎదుగుతున్నాడు అని పట్టుకు లాగాలి, ఒక అమ్మాయిని వాడతారు, ఆ అమ్మాయిని కొంటారు, కొనేసి ఇంత రేట్ అని కొనేస్తారు. కొనేసి నీకు ఎంత ఇస్తామమ్మా, పలానోడు ఎదుగుతూ మేము తట్టుకోలేకపోతున్నాం ఆయన కిందకి లాగే ఎంతో కొంత బ్యాడ్ చేసి సోషల్ మీడియాలో ఆడికి భవిష్యత్తు లేకుండా పోతాయి. అలాగే షణ్ముఖ్ జస్వంత్ అయ్యింది. షణ్ముఖ్ జస్వంత్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అది మనం ఈ అమ్మాయి ద్వారా కాదు. హర్ష సాయి అయింది. సింగర్ ఆయన పేరు ఏంటి, ఫోక్ సింగర్ ఆయన పేరు ఏదో ఉందబ్బా, ఆయన కూడా ఒక ఆయన అయ్యాడు, వేణుగారు ఏదో సంథింగ్ ఉంది ఫోక్ సింగర్. తర్వాత మనం చూసుకుంటే ఇప్పుడు ప్రసాద్ బెహ్రా మొత్తం యూట్యూబర్సే. వాళ్ళేమో ఎవరి కేటగిరీలో వాళ్ళు చక్కగా ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బతికే వాళ్ళ మీద ఇలాంటి అబండాలు వేసి వాళ్ళ ఫేమ్ని పోగొట్టేసి వాళ్ళ జీవితాన్ని రోడ్డు మీద పెట్టేసి ఇలా ప్రవర్తించడం అనేది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. థ్యాంక్ యూ.